తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. సుధాసాగర మధ్యస్థ అనే నామాన్ని చెప్పుకున్న ఇప్పుడు కామాక్షి ఎక్కడ ఉంది? కామాక్షి అంటే మన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి కంచి కామాక్షి అమ్మవారు. చాలా విశేషం. కామాక్షి అంటే అర్థం ఏంటి అంటే కోరిన కోర్కెలు తీర్చే కన్నులు కలది. కోరిన కోరికలు తీర్చే కన్నులు కలది లేదా సుందరమైనటువంటి అక్షి అంటే కళ్ళు కదా, చాలా సుందరమైనటువంటి కన్నులు కలది, నయనములు కలది. అక్షి అంటే కళ్ళు. కామాక్షి అంటే మిక్కిలి అందమైనటువంటి కన్నులు కలది. అంటే మనలో ఉండే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, కామరాజకూటము, వాగ్భవకూటము, శక్తికూటము, ఇవే త్రికూటములు, ఇవే త్రిపురములు. వీటిని పాలిస్తుంది కాబట్టి ఆవిడ త్రిపుర సుందరి. చూడండి, ఇది ఇచ్ఛాశక్తి, ఇది జ్ఞానశక్తి, నడుం కింద భాగం నుంచి క్రియాశక్తి, ఇక్కడ ఉండి పాలిస్తుంది కాబట్టి త్రిపుర సుందరి. ఇక్కడే ఉండి పాలిస్తుంది ఆవిడ. ఆవిడ కిందే ఉంటాయి ఇవన్నీ లోకాలు, మనలోనే చూసుకోమంటుంది అమ్మవారు. 3 పురములు ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ఉన్నప్పుడు అక్షి అంటే ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఎలాంటి అక్షి అమ్మ? మిక్కిలి అందమైనటువంటి నయనములు కలది కామాక్షి. సూర్య చంద్ర అగ్నిమండలములు కన్నులుగా ఉంచుకుంటూ సమస్తమైనటువంటి జీవరాశులకి కోర్కెలు తీర్చేటటువంటిది కాబట్టి కామాక్షి. జీవుల యొక్క జన్మ సంస్కారములలో ఉండేటటువంటి తప్పులన్నీ కూడా సంస్కరింపచేస్తూ వారి యొక్క కోరికలను తీరుస్తుంది కాబట్టి కామాక్షి. కంటి ద్వారా, ఎందుకంటే మీనాక్షి, కామాక్షి అమ్మవారి పేర్లు. చేప ఏం చేస్తుందండి? కంటి ద్వారా, చూపు ద్వారా పిల్లల్ని పెంచుతుంది. అలాగే అమ్మ కూడా మన అమ్మవారి కంటికి అందుకే అన్ని విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి ఇవన్నీ చాలా ప్రత్యేకత అండి. అమ్మవారి కళ్ళే ప్రత్యేకత. ఆవిడకి అందుకే అమ్మవారి యొక్క క్రీగంటి చూపు, కడగంటి చూపు మన మీద పడితే చాలు, మనం జీవితం ధన్యమైపోతూ ఉంటుంది. ఆవిడ చూపు ఒక్కసారి నా మీద పడదా అని వీక్షిస్తూ ఉంటాం ఆర్తిగా. అంత మహిమ ఉంది ఆ చూపులో. చూడండి, ఇక్కడ సూర్య చంద్ర అగ్నిమండలాలనే తన కన్నులుగా ఉంచుకుని. ఎప్పుడైనా విరాట్ స్వరూపం చూసారా? అమ్మవారిది కానీ కృష్ణ భగవానుడు ఇక్కడ ఉంటాయి చూడండి. ఇద్దరు వేరు వేరు ఏం కాదుగా, సూర్యుడు చంద్రుడు ఉంటారు. ఇలా అయితే అమ్మవారి విరాట్ స్వరూపం చూసారా? చూసినప్పుడు ఆ సూర్య చంద్రులే నేత్రములుగా ఉంచుకుంటూ సమస్త జీవరాశికి కూడా కోరికలు తీర్చేటటువంటిది. మన జీవితంలో కొన్ని సంస్కారాలు ఉంటాయిగా, మనం చేసే దోషాలన్నిటినీ కూడా సంస్కరిస్తూ తల్లి కదా, కోరిన కోరికలు తీర్చేటటువంటిది కాబట్టి కామాక్షి. శ్రీచక్రములో ఉండేటటువంటి 3 కోణములు అమ్మవారికి త్రినేత్రములు. మరి కామాక్షి, కా అంటే బ్రహ్మ యొక్క భార్య సరస్వతి, మా అంటే విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. ఈ సరస్వతి లక్ష్ములను 2 కళ్ళులుగా కలది కాబట్టి కామాక్షి. అంటే ఆమె కళ్ళల్లో సూర్యచంద్రులే కాకుండా అంతే కదా, ఏవైనా విష్ణుపత్ని ఇద్దరు. ఈ ఇద్దరిని త్రినేత్రములు, 3 త్రిమాతలు, అమ్మల త్రిమాతలు కదా, సర్వలోకానికి మాత. అవును. ఈ 2 నేత్రములు సరస్వతి లక్ష్మి అయితే 3వ నేత్రం ఆవిడే సర్వేశ్వరి. అందుకని కా అంటే సరస్వతి, మా అంటే లక్ష్మి. ఈ 2 లక్ష్మీ సరస్వతులని కన్నులుగా గలది కాబట్టి కామాక్షి. ఇంత ఉందమ్మా ఈ నామంలో. ఏమి వద్దు, హాయిగా ఏదైనా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, హాయిగా అమ్మవారి యొక్క కళ్ళు ధ్యానం చేయండి. ఇప్పుడు జ్ఞానం కావాలంటే జ్ఞానం, లక్ష్మి కావాలంటే లక్ష్మి ప్రసాదిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క ఆ పాదముల నుంచి శిరస్సు వరకు కూడా మనం అంగపూజను చేస్తూ ఉంటాం. అవునండి, ప్రతి పూజలోనూ అంగపూజ ఉంటుంది చూసారా? ఆ అంగపూజ కూడా ఒక ఉపాసన. ఒక్కొక్క అంగాన్ని అంటే భౌతికంగా ఏదో మనుషుల్లా చూడొద్దు, మనలాంటి భౌతిక శరీరం కాదు. ఆ సూక్ష్మ నివార శోకవర్తన్వే పీతాభా సత్యనోపమా తస్యాసికాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. నివారములలో చివరి ఎంత ఉంటుందండి అంటే సూర్యమొనంత ఇంత ఎంత ఉన్నాడు భగవంతుడు అంటే సూర్యమొనలో చివరి ఎంత, నివారములలో ఆ చివరి ఎంత ఉందో ఎంత ఉన్నట్ట సూక్ష్మంగా. మరి ఆమె సూది మొద మీద
తపస్సు చేసింది ఆయన కోసం ఏకాంబరేశ్వరుడి గురించి కదా. ఈ సూక్ష్మాన్ని తెలుసుకోవాలంటే మనం ఎంత సూక్ష్మంగా మారాలి. ఆ సూక్ష్మంగా మారే దాని పేరే ఈ అంగ పూజలు ఇవన్నీ. అక్కడ పాదవ పూజయామి అంటే ఇలాంటి పాదాలు, ఇలాంటి మనలాంటి చెత్త పాదాలా కాదు, ఈ యొక్క జగత్తునంతా కూడా నడిపించేటటువంటి పాదాలు అమ్మ పాదాలు. భావన చూడండి, ఒక్కొక్క అంగాన్ని అలా పూజ చేసుకుంటూ భావన చేస్తే నేత్రవ పూజయామి, వచ్చామా, లలాటం పూజయామి చేస్తూ ఉంటాం కదా, శిర పూజయామి, బాహూన్ పూజయామి, హృదయం పూజయామి, నాభిం పూజయామి. అంటే మనలాంటివా కాదు, మనలాంటివే కానీ మహిమాన్వితమైనటువంటి సూక్ష్మ శరీరం కలిగి ఉన్నది. అంత మహిమాన్వితమైనటువంటి అక్షులు ఆ రెండు కళ్ళని ధ్యానం చేస్తే మనకు లభించనిదంటూ ఏదీ ఉండదు. ఇది కామాక్షి అనే నామానికి అర్థము. ఇప్పుడు కామదాయిని అనే నామాన్ని మనం తెలుసుకుందాం. ఏం చూసాం? సుధాసాగర మధ్యస్థ కామాక్షి. సుధాసాగరం మధ్యలో ఉంటూ సూర్యచంద్ర అగ్నిమండలాలు కన్నులుగా కలిగి సమస్తమైనటువంటి జీవరాశులకి కోరిన కోరికలు ఇస్తూ, మరి కామదాయిని అంటే ఏంటి? ఇది కూడా కామదాయిని అంటే అర్థం ఏంటి అంటే కోరికలు తీర్చేది. ఏమండి, సంసార సాగరమైన దాటవచ్చు కానీ సంసారాన్ని మాత్రం ఎదులేమంటారు కదా. మనం మీకు గుర్తుందో లేదో జగన్మాత వైభవం స్టార్టింగ్ లో సంసారం అంటే ఎన్ని ఉన్నాయో చెప్పుకున్నాం. జగన్మాత వైభవంలో చెప్పుకున్నాం. ఇలాగ చూసుకుంటే మరి ఇందాక కా అంటే సరస్వతి, మా అంటే లక్ష్మి అని చెప్పుకున్నాం. మరి ఈ కామదాయినిలో కామ అంటే ఎవరు అంటే కామేశ్వరుడు. కామ అంటే కామేశ్వరుడు, ఆ శివుడు దాకా మనల్ని చేర్చేది కాబట్టి కామదాయిని. ఆ శివుడు దాకా చేరాలి మనం అంటే అమ్మ యొక్క పర్మిషన్ కావాలి. శివైక్యమవుతూ అంటే సామాన్యం. ఆ శివుడి దాకా మనం వెళ్ళాలి అంటే సదాశివుడు అంటే అర్థం ఏంటమ్మా? శివుడు సదాశివుడు, ఎల్లప్పుడూ ఉండే మంగళకరమైనటువంటి వాడు, ఎల్లప్పుడూ మంగళాల్ని ప్రసాదించేవాడు సదాశివుడు. ఆయన్ని చేరుకోవాలి అంటే ఏంటి? అమ్మ అనుగ్రహం కావాలి. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కామేశ్వరుని దగ్గరికి మనల్ని చేర్చేది కాబట్టి కామదాయిని. శివుడి యొక్క అనుగ్రహం కావాలంటే ముందు అమ్మ అనుగ్రహం కావాలి. అందుకే చూడండి, పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? అమ్మ నాన్నకు చెప్పు, అమ్మ నాన్నకు చెప్పు అంటూ ఉంటారు. అదే అంటే అమ్మ తన నాన్నగారి యొక్క అనుగ్రహం కావాలి అంటే, ఎందుకంటే రామదాసే అన్నాడు, అనుగ్రహమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నారా? అమ్మనే. అందుకే ఇక్కడ ఏంటి, ఆ స్వామి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ముందు అమ్మని, అందుకే కామదాయినిగా మనకి ఆ వరం ఇచ్చి ఆయన దాకా చేరుస్తూ ఉంటుంది. ఇది సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అనే దాని మీద మనం చెప్పుకున్నాము. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అనే నామాన్ని కూడా ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చాలా విశేషమైన నామము. మనం రోజు మాట్లాడే మాటలన్నీ దాంట్లో ఉన్నాయి ఆ నామంలో. అంత అద్భుతమైన నామం. ఆ నామాన్ని మరొక ఎపిసోడ్లో తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. సదాశివ కుటుంబ సభ్యులకి అమ్మవారి రూపేణ పుస్తకం ఎవరింటికి వస్తుందో ఈరోజు తెలుసుకుందాము లక్కీ డ్రాలో. సూరిశెట్టి రమణ, సత్తుపల్లి. రమణ గారు, మీకు అమ్మవారు కరుణించింది. అమ్మవారి పుస్తకము అమ్మవారి రూపేణ మీ ఇంటికి వస్తుంది. మీకంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. మీరు పుస్తకం అందిన వెంటనే అమ్మవారి గురించి మంచి వాక్యాలు చెప్పి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందించారు అని చెప్పండి. శ్రీమాత్రే నమః.